సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎన్నికల హామీల్లో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ అంటూ 6 గ్యారంటీల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై తాజా మరో అప్డేట్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 500కు గ్యాస్ సిలిండర్ కేవలం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్లకు మాత్రమే లభిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన ప్రస్తుతం తెలంగాణలో సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో 64 లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లున్నట్టు పౌర సరఫరాల శాఖ గుర్తించింది. దీంతో మిగిలిన సుమారు 26 లక్షల కార్డులకు గ్యాస్ కనెక్షన్ లేనట్లే. ఈ లెక్కన 64 లక్షల కార్డుదారులకు మాత్రమే రూపాయలు 500కు గ్యాస్ వర్తించే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి. అంటే 26 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డు ఉన్నా కూడా ఈ పథకంలో ఏమాత్రం ఉపయోగం ఉండదు. అయితే ఒకవేళ 26 లక్షల మంది కొత్త గ్యాస్ కనెక్షన్లు తీసుకుంటే మాత్రం ఈ పథకం వర్తించనుంది. కాగా ఇటీవల ఈ స్కీమ్పై కొత్త వదంతులు వ్యాపించాయి. ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోతే ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీ రాదని ప్రజల్లో ఆందోళన మొదలైంది. రూపాయలు 500కే సిలిండర్ రాదేమోనని కొందరు భావించారు. అయితే ప్రజలు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్దకు క్యూ కట్టారు. ఈ కేవైసీ పూర్తి చేయడానికి రూపాయలు 500కే సిలిండర్ ఇవ్వడానికి ఎలాంటి సంబంధం లేదని కీలక వర్గాల నుండి సమాచారం అందింది. ఏది ఏమైనా 500 రూపాయలకు ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీ కేవలం దిగువ రేఖలో ఉన్నవారికే. కాబట్టి ఎలాంటి కొత్త ఆశలు పెట్టుకోవద్దని ఈ వీడియో ద్వారా మేము అందించే సారాంశం. మా నెక్స్ట్ వీడియోలో 500 యూనిట్ల ఫ్రీ కరెంటు వివరాలు తెలుసుకుందాం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. జై శ్రీరామ్.